ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 27వ అధ్యాయము. భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట. దీక్షిత్ గారికి విఠల్ దర్శనము. గీతా రహస్యము. ఖాపర్డే దంపతులు. బాబా మతగ్రంథములను తాకి పవిత్రము చేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. ప్రస్తావన. మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులని నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయా అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చెయ్యగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందుటి అధ్యాయములలో బాబా బోధలునర్చు తీరులను జూచితిమి. అందులో నొక్కదానినే ఈ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్టులా భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చివేయవలెననియూ శ్యామా చెప్పెను. కాని బాబా దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చుననిది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చెయ్య నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగానిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి అనగా రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్లు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి ఈ గ్రంథములను అనేక సారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చెయ్య నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగానున్నదనియూ సొనాముఖి తీసుకొననిదే నొప్పి తగ్గదనియూ కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మనియూ కోరెను. పారాయణము ఆపి రామదాసు బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామా, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది. కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకునెను. నా జీవితమపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని.
శ్యామా, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజెయ్యును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కరలేదు అనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేను అనెను. తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొననే గాని బాబా తనకు మేలు కలుగజెయ్యనున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వెయ్య నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితమందరికీ విషదమే. సకల పాపముల నుండి, దూరాలోచనల నుండి, చావు పొట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మికుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చెయ్యించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను. అన్నా చించణీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయూ వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామపై బడి శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనినని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఇయ్యనచో తల పగులగొట్టుకుందుననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితోనిట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చీకాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాడి నేలతిట్టదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను ఆస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మముడవుగానుండవలెను. నీవా పుస్తకమును అంతగానభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చితిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని. అందుచే దానిని అతనికిచ్చితిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనెదను అనెను. శ్యామ మిక్కిలి సంతసించెను. ఒక్కటేలా 10 పుస్తకములనిచ్చెదను అనెను. ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను. ఇందులో ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీత నేలకోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతి నిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బుట్టి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగు కాలేజీ ప్రిన్సిపాలుగా ఉండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబ్ జోగుకు ఒక పార్సెలు వచ్చెను.
అందులో తిలక్ వ్రాసిన గీతారహస్యముండెను. అతడు ఆ పార్సెలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చెయ్యునప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో గూడా పుస్తకమును జోగున కందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనెను. కాపర్డే దంపతులు. కాపర్డే వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబు కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు. గొప్ప వక్త. కాని బాబా ముందర నెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని 3 మాత్రమే, కాపర్డే, నూల్కర్, బుట్టి, నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేదపారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబు కాపర్డే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో ఉండుటచే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగియుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా దిచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనేయుండు బాబా ఈనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామా ఇట్లడిగెను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వానివైపు చూడనైనా చూడవు కాని దానిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయిచు తిరిగి తన గద్దపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు బండరులు సేవ చేసుకొనుట చూచి శ్యామా ఇటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచూ నిట్లనియెను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె గాన్పించును. కాని అది అట్లుగాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయమును ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్యదృశ్యమే గాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి.
27వ అధ్యాయము సంపూర్ణము.